వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక గ్రామంలో రైతులంతా పొలాల దగ్గర ఆయన దగ్గరకు వచ్చి అసలు గిట్టుబాటు ధరలే లభించడం లేదు, ఉల్లిగడ్డలకు కేవలం 500-600 రూపాయలు మాత్రమే వస్తుంది క్వింటాకి, బత్తాయి ధరలు కూడా పడిపోయాయి, అరటి కొనే వాళ్ళు కూడా లేరు, తమ ఇబ్బందులు ఇలా ఉన్నాయి, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని చెప్పారు. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గరుండి మరి బ్లాక్ మార్కెట్ని ప్రోత్సహిస్తున్నారని కూడా చెప్పారు. యూరియా సమస్యను కూడా అక్కడ రైతులు చెప్పారు. యూరియా కొనేందుకు వెళ్తే ఇతర మందులు కొనాలని చెప్తున్నారు, అవసరం లేకుండా అంటగడుతున్నారు, అధిక ధరలు తీసుకుంటున్నారని కూడా చెప్పారు. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వ వ్యవహార శైలిపైన జగన్మోహన్ రెడ్డి కొన్ని విమర్శలు చేశారు, మద్దతు ధరలకు సంబంధించి, అదేవిధంగా యూరియా కొరత పైన. దీనిపైన మంత్రి అచ్చెన్నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అచ్చెన్నాయుడు గారు అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే పరిస్థితి తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నారు, కానీ ఇష్యూను సాల్వ్ చేసేందుకు ప్రభుత్వం పెద్దగా సుముఖంగా లేదా అన్న అభిప్రాయం కలుగుతుంది. 12 రూపాయలు పెట్టి కొంటున్నాం కిలో ఉల్లిగడ్డ, మేము మొత్తం 4 రోజుల నుండి అప్పుడే కొనుగోలుకు కూడా రంగంలోనికి దిగాము అని ఆయన చెప్తూ ఉన్నారు మంత్రి అచ్చెన్నాయుడు గారు. కానీ పరిస్థితి ఇప్పటికీ కూడా తీవ్రంగానే ఉంది అన్నదానికి ఈరోజు ఈనాడు పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా అర్థం పడుతుంది. ఈనాడులో వెబ్సైట్లో కూడా చూడవచ్చు. ఈ రోజే సెప్టెంబర్ 2వ తేదీ 2025లో రాశారు, ఉల్లి రైతుల కన్నీళ్లు అని రాశారు. భారీగా పతనమైన ధరలు, మాక్ఫెడ్ రంగంలోనికి దిగినప్పటికీ కూడా కనిష్ట ధర 517 రూపాయలు మాత్రమే సోమవారం రైతులకు దక్కిందని రాశారు. 4 రోజుల క్రితం నుంచే రంగంలోనికి దిగింటే ప్రభుత్వం మరి 517 రూపాయలు మాత్రమే ఎందుకు లభిస్తోంది? ఈటీవీ భారత్ వెబ్సైట్లో కూడా ఈ రోజే రాశారు, ఉల్లిని ఉచితంగా తీసుకెళ్ళండి అని ఒక రైతు దండోరా వేస్తున్నారు, క్వింటా 400 చొప్పున విక్రయించలేక రైతు ఈ నిర్ణయం తీసుకున్నారని రాశారు. అంటే సమస్య ఉంది, ఉల్లిగడ్డలకు ధరలకు సంబంధించి రైతులకు న్యాయం జరగడం లేదు, ఉల్లి ధరలు భారీగా పతనం అవుతున్నాయి, మార్కెట్లు మొత్తం వ్యాపారుల చేతుల్లోనికి వెళ్ళిపోయాయి రాష్ట్రంలో. అందుకే ప్రతి పంట విషయంలో కూడా రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ విషయాన్ని పరిష్కరించకుండా జగన్మోహన్ రెడ్డి ఆ అంశాన్ని లేవనెత్తారు కాబట్టి దాన్ని రాజకీయ కోణంలో చూడడం అనేది కరెక్ట్ కాదు. ఇక యూరియా గురించి మంత్రి చేసిన వ్యాఖ్యలు అయితే రైతుల్ని అవమానించేలా ఉన్నాయి. ఆయన సాక్షి పత్రికల్లో వస్తున్న కథనాల్ని ఆయన ఖండించారు. రైతులు యూరియా కోసం దుకాణాల దగ్గర క్యూ లైన్లలో ఉన్నారని సాక్షి వాళ్ళు రాస్తూ ఉన్నారు. మనం ఒక ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు బఫే సిస్టంలో భోజనం పెట్టినప్పుడు క్యూ లైన్లో నిలబడమా? రైతులు కూడా అయితే క్యూ లైన్లో నిలబడి యూరియా తీసుకుంటున్నారని సింపుల్గా మాట్లాడేశారు మంత్రి అచ్చెన్నాయుడు గారు. ఇది రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు. మీరు సాక్షి పేపర్ చూడండి, తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతా, బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఒకటి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఒకటి తీసుకుంటున్నారు. ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు, ఒక వివాహానికి వెళ్ళినప్పుడు బఫే సిస్టంలో భోజనం పెడితే ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు వెయిట్ చేస్తాం క్యూ లైన్లో. కానీ రైతులకు ఒక 10-15 నిమిషాల్లోనే యూరియా లభిస్తుందా? అసలు ఈ బఫే సిస్టమ్ రైతులకు ఎప్పటి నుండి వచ్చింది? యూరియా అన్నది ఈరోజు కొత్తగా కనిపెట్టిన ప్రోడక్ట్ కాదు కదా, ఎప్పటి నుండో ఉంది. మరి గత కాలంలో, గత 5 ఏళ్లలో ఏ రోజు కూడా యూరియా కోసం రైతులు దుకాణాల దగ్గర నిలబడింది లేదు కదా, క్యూ కట్టింది లేదు కదా. మరి ఈ రోజు ఎందుకు తెచ్చారు ఈ బఫే సిస్టమ్? దీనికి కారణం ఎవరు అంటే, లేదు బఫే సిస్టంలో లాగా తీసుకుంటున్నారు, తప్పేంటి అని మంత్రి మాట్లాడుతున్నారంటే ఇది రైతుల్ని అవమానించడం. పైగా పరిస్థితి ఇప్పటికైనా ఏమన్నా సత్తుమణిగిందంటే లేదు. ఈ రోజు కూడా రాశారు ఈనాడు పత్రికలో నెల్లూరుకు సంబంధించి, అసలు ఈ దందాన్ని అడ్డుకునేది ఏమైనా ఉందా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారు, దాంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు, బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతోంది యూరియా అని. ఒక దుకాణం మీద అధికారులు తనిఖీ చేస్తే, దాడులు చేస్తే వెంటనే ఏమైందో కానీ అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోయారు. రాజకీయ జోక్యం కారణంగానే వాళ్ళు వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది అని కూడా ఈనాళ్ళు రాశారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో కావలిలో ఒక దుకాణం మీద దాడి చేస్తే వెంటనే వెళ్ళిపోయారంట దాడి చేయడానికి వచ్చిన అధికారులు. అంటే రాజకీయ జోక్యం, అంటే రాజకీయ నాయకుల కన్సర్న్లోనే వ్యవస్థ నడుస్తోంది. బ్లాక్ మార్కెట్ ఎక్కడికక్కడ. రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు ఇంకో పార్టీ వాళ్ళు అయితే అజమాయిషి చేసే పరిస్థితి ఉండదు కదా, ఆ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులై ఉంటారు కదా. పరిస్థితి ఇలా ఉంది. పైగా ఆగస్టు 22వ తేదీన ఈనాడులోనే రాశారు ఎరువులు ఏమైనట్టు అని. గత ఏడాది కంటే ఈసారి సాగు విస్తీర్ణం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ స్థాయిలో ఎందుకు కొరత ఏర్పడిందని ఈనాడే ప్రశ్నించింది. ఈరోజు మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు, ఈ కొరత రావడానికి కారణం రైతులు కొందరు ఖరీఫ్ కోసం కాకుండా ఏకంగా రబీకి కూడా యూరియాని తీసుకెళ్లి నిల్వ చేసుకుంటున్నారని చెప్పారు. ఈ విషయాన్ని ఈనాడు పత్రికలోనే రాశారు. అలా చెప్తున్నారు కానీ అధికారులు అంతా క్షేత్ర స్థాయిలో చూస్తే మహా అయితే అలాంటి పరిస్థితి ఏదైనా ఒక 5% ఉంటుందేమో, కానీ నిజమైన కొరత ఉంది అని రాశారు. వరుసగా పత్రికల్లో కథనాలు వస్తూనే ఉన్నాయి. సరే, దీనికి మా రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం కారణం అని చెప్తామా అంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఉన్నాయి, వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉన్నాయి, వాళ్ళ ప్రభుత్వాలే. కాబట్టి ఇంకో విధంగా తప్పించుకోవడానికి కూడా వీలు లేదు. సాల్వ్ చేస్తామని చెప్పండి. ఉల్లిగడ్డల ధరల్ని కొంటాము, ఉల్లి ధరల్ని పెంచుతాము, మద్దతు ధర ఇచ్చి కొంటాము, రైతులు అధైర్యపడతాడని ధైర్యం చెప్పండి. అంతేగాని ఆ విషయాన్ని వెలుగులోనికి తెచ్చిన మీడియా పైన,
ప్రతిపక్ష నాయకుల పైన వ్యక్తిగతంగా రాజకీయ విమర్శలకు దిగడం కూడా కరెక్ట్ కాదు. యూరియా కొరత అన్నది ఉంది, ఎప్పుడూ లేని విధంగా ఉంది. మరి దీన్ని సింపుల్గా అదేదో బఫే సిస్టంలో భోజనాలు చేసినట్టుగా ఉంది అని ఒక మంత్రి చెప్పడం అన్నది రైతుల్ని అవమానించడమే.